అండి, శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో పాత వెంకోజుపాలెంలో శ్రీ కనకమాంబ అమ్మవారి వార్షిక జాతరకు సంబంధించిన కొన్ని విశేషాలు కమిటీ సభ్యుల ద్వారాగా తెలుసుకుందాం. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కనకమాంబ మహోత్సవాలు జరపబడుతున్నాయి. ఈ యొక్క ఆనవాయితీ మాకు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ యొక్క కనకమాంబ ఉత్సవాలు 3 కమిటీల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఒకటి శ్రీ శ్రీ రాధాకృష్ణ యాదవ సేవా సంఘం, సీతారామ సేవా సంఘం, చెట్టుబజ్జీల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారు అంగరంగ వైభవంగా ఈ యొక్క అమ్మవారి మహోత్సవాలు జరపబడుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమం అమ్మవారి ఇలవేలుపు శ్రీ శ్రీ రాధాకృష్ణ యాదవ సేవా సంఘం పాత వెంకోజపాలెం గ్రామంలో అమ్మవారు వెలిసింది. ఆవిడికి ఈ రోజు దాకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకాలు ఇచ్చి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారి కృపకి పాత్రులయ్యారు. అలాగే ప్రతి ఏడాది కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం ఆదివారం అమ్మవారికి గొప్ప బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. అలాగే మరో మంగళవారం మారువారం శ్రీ శ్రీ భూలోకమాత అమ్మవారి పండుగ కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా పసుపు కుంకుమలతోటి ఆ యొక్క కనకమాంబ అమ్మవారి చెల్లెలైనటువంటి శ్రీ భూలోకమాత అమ్మవారిని కూడా దర్శించుకొని మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క గ్రామ శ్రీ శ్రీ రాధాకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షులు ఒమ్మి శ్రీనివాసరావు గారు, అలాగే సీతారామ సేవా సంఘం అధ్యక్షులు పోలరాజు గారు, అలాగే చెట్టిబజ్జీల సేవా సంఘం అధ్యక్షులు సంపింగి అప్పలరాజు గారు ఈ యొక్క 3 సంఘాలు ప్రెసిడెంట్లతోటి ముందుగా ఫస్ట్ పూజ నిమిత్తం చేసుకొని మిగతాది భక్తులందరూ కూడా దర్శనార్థం అమ్మవారికి దర్శనం కల్పించుతున్నారు. అలాగే సాయంకాలం గొప్ప బ్రహ్మాండమైన బాణాసంచితోటి అలాగే అమ్మవారి డప్పులు, అలాగే పులివేషకాలు, అమ్మవారి ఊరేగింపు, అలాగే అమ్మవారి వేషాలతో కాళీమాత డ్యాన్సులు, అలాగే చాలా తీన్మార్తోటి ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు బ్రహ్మాండంగా ఈ యొక్క సదనపడి దాకా జరిగి మళ్ళీ తిరిగి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి పట్టాపోతుల్ని ఇక్కడ వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఈ యొక్క పండుగని ఇక్కడ ముగిస్తారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రాధాకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి.
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.